everyone, welcome back to my channel 0 to Infinity. Today video lo mana 7th class max 7 chapter lo 7.1 exercise lo 5th round చూద్దాం. Find the whole quantity if a bit 5% of it is 600 ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ బిట్ సొల్యూషన్ చూద్దాం. హోల్ క్వాంటిటీ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మన హోల్ క్వాంటిటీని x అని తీసుకుందాం. సో లెట్ ద whole quantity is x. ఇక్కడ 5% ఆఫ్ ఇట్ ఈజ్ 600 ఇచ్చారు కాబట్టి 5% ప్లేస్లో మనం 5/100 వేసుకోవాలి. ఎందుకంటే పర్సంటేజ్ని రిమూవ్ చేయడానికి డినామినేటర్లో మనం 100 వేసుకోవాలి. ఆఫ్ అంటే ఇంటూ తీసుకోవాలి. ఇట్ అంటే మనం హోల్ క్వాంటిటీని x అని తీసుకోవాలి. హీజ్ అంటే ఈక్వల్ టు మనకి 600 ఇచ్చారు. ఇక్కడ 5 ఇంటూ x అంటే 5x/100 ఈక్వల్ టు 600. ఇక్కడ మనకి డినామినేటర్లో ఉంది, RHS సైడ్ వెళ్ళేసరికి మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. డివిజన్లో ఉంటే మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. సో 600 ఇంటూ 100 అవుతుంది. సో మల్టిప్లై చేస్తే మనకి 600 ఇంటూ 100 అంటే 60,000 అనేది వస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ట్రాన్స్పోజ్ అయితే మనకి డివిజన్లోకి వెళ్తుంది. సో 5x కావాలి కాబట్టి మనకి ఈ 5ని ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్లోకి వెళ్తుంది. మనకి క్యాన్సిల్ చేస్తే 12,000 అనేది వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. 5 12 60 0 0 0. x ఈక్వల్ టు 12,000. నెక్స్ట్ మనం బీ బిట్ చూద్దాం. బీ బిట్ మనకి 12% ఆఫ్ ఇట్ ఈస్ 1080 ఇచ్చారు. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. 12% ఆఫ్ ఇట్ ఈస్ 1080 అని ఇచ్చారు. ఇక్కడ హోల్ క్వాంటిటీని మనం x అని తీసుకోవాలి. సో లెట్ ద హోల్ క్వాంటిటీ ఈజ్ x అని తీసుకోవాలి. ఇక్కడ 12% అన్నారు కాబట్టి పర్సంటేజ్ని రిమూవ్ చేయడానికి డినామినేటర్లో 100 వేసుకోవాలి. ఆఫ్ అంటే ఇంటూ, ఇట్ అంటే మనకి హోల్ క్వాంటిటీ x, ఈజ్ అంటే ఈక్వల్ టు మనకి 1080 రూపీస్ అనేది ఇచ్చారు. సో అది వేసుకున్నాం. ఇప్పుడు 12 ఇంటూ x అంటే 12x/100 ఈక్వల్ టు 1080. మనకి ఇక్కడ డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మనకి మల్టిప్లికేషన్ అవుతుంది. సో 1080 ఇంటూ 100, 12x ఈక్వల్ టు 100తో మల్టిప్లై చేస్తే మనకి 1,08,000 వస్తుంది. 12ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే x ఈక్వల్ టు 1,08,000/12 అవుతుంది. 1,08,000 12 టేబుల్లో 9,000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x ఈక్వల్ టు 9,000. దట్ ఈస్ ద ఆన్సర్.